హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ మళ్ళీ ఈరోజు వచ్చేసాను సాఫ్ట్ సొల్యూషన్స్కి. అయితే మనం చాలామందితో తరచూ మాట్లాడుతున్నాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము సార్ట్అవుట్ చేస్తున్నాం. ఇంత గొప్ప ఘనత నాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈరోజు ఒక వింత సమస్య వచ్చిందనమాట. వింత సమస్య ఏం కాదు, అందరికీ ఉండే సమస్య. ఏంటంటే ఈరోజు మన క్లయింట్ ఎవరుతున్నారో తనకి విపరీతమైన కోపం అనమాట. అవును, మన కోపమే మన శత్రువు అనే స్లోగన్ మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. అలాగే మన క్లయింట్కి విపరీతమైన కోపం. ఆ కోపం వల్ల తన లైఫ్లో ఎన్నో కోల్పోయిందనమాట. ఎంతోమందితో చివాట్లు తినింది, తన లైఫ్ ఎన్నో నష్టపోయి ఆఖరికి మనల్ని అప్రోచ్ అవి తనకి సొల్యూషన్ చెప్పమని ప్రాధేయపడితే నేను తన కోపాన్ని చూసి విలువలాడిపోయాను. సరే, ఫైనల్గా ఎట్లయినా తనని తీసుకొచ్చి తనకి సొల్యూషన్ ఇచ్చే మార్గం చేద్దామని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో మన ముందు ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం తర్వాత అసలు నేనేం చెప్పాను, మీరేం చెప్తున్నారు? నేనేం మాట్లాడాను, మీరేం చెప్తున్నారు? 3 రోజుల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? మీరు ఇప్పుడు చెప్తున్నది ఏంటండి? అంటే ఇప్పుడు అసలు బేసిక్గా నాకు కోపం రాదు. ప్రతి ఒక్కరు నన్ను కోపం వస్తుంది అని అంటే నాకు కోపం రాదా చెప్పండి? వస్తుంది, తప్పలేదు. ఎంత చండాలమైన మొహాలు చూసినా, ఎంత వరస్ట్ సినారియో ఉన్నా నాకు కోపం రాదు. ఇప్పుడు మీరున్నారు నా ఎదురుగా, ఇంత చండాలంగా ఉన్నారు, కోపం వస్తుందా నాకు? మీరు మాట్లాడిన మాటలు అంతే చండాలంగా ఉన్నాయి, నాకు కోపం వస్తుందా చెప్పండి? అసలు చాలా శాంతంగా కనబడుతుంది కదా. అందరూ నన్ను కోపపడుతున్నావు అంటే కోపం రాదా చెప్పండి? అందుకే నాకు కోపం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చా. మీరిచ్చే సొల్యూషన్లో చింతకాయలు తీసుకోవడానికి రాలేదు, నాకు కోపం లేదు అని చెప్పడానికి వచ్చా, అంతే. అదనమాట వేస్. ఏంటంటే తనకు కోపం లేదని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు. మీరు చాలా శాంతంగా మాట్లాడుతున్నారు. మీకు కోపం, నాకు అసలు మీకు ఏ కోణాన్ని కూడా కోపం కనిపించట్లేదు. అసలు మీ పేరేంటి అడగడం మర్చిపోయింది నేను. నా పేరు శాంతి అండి. చాలా శాంతంగా ఉన్నాను కదా, అందుకని శాంతి అని పెట్టారు. చిన్నంగా వైట్ కూడా వేసుకున్నాను చూడండి. చిన్నంగా వైట్. రాజుగారు చూసారా, శాంతి గారు ఎంత శాంతంగా ఉన్నారంటే, మిమ్మల్ని చూస్తుంటే చాలా పొలైట్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనసు ఎంతో ఉత్సాహంగా చాలా ఉరుకులు పెడుతుంది అనమాట. ఇలాంటి మనిషిని పట్టుకుని ఎందుకంటే కోపం జనం అట్లా అనడం అనేది కరెక్ట్ కాదండి. ఎంత మంచి మాట. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మీకు విషయం తెలుసా, నా బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రశాంత్. ఓ ప్రశాంత్ మీరు. చిలిపి. చెప్పండి. మేము ఇంకో 2 years లో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. వావ్, ఫెంటాస్టిక్, మార్వెలస్, అవెంజర్స్. నిజంగా మంచి విషయం చెప్పారు. సో చెప్పండి, ప్రశాంతి మీ మధ్యలో లైఫ్ ఎలా జరుగుతుంది? ప్రశాంతి కాదండి, ప్రశాంత్. ప్రశాంతేనండి. ప్రశాంతి మీకు మధ్యన బాండింగ్ ఎలా ఉంది అసలు? బేసిక్ గా విషయం ఏంటంటే తన పేరుకే ప్రశాంత్ అండి, కానీ ఎప్పుడు కోపడుతూనే ఉంటాడు. తిరిగి ఏమంటాడు, నాకు కోపం అని చెప్తుంటాడు. నాకెంత కోపం వస్తుంది? నిజంగానే వస్తుంది. అప్పుడు నేనేం చేస్తుంటాను, నాకు కోపం లేదు అని డైలీ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. కరెక్ట్ అండి, అలాగే చేయాలి కదా మరి. కానీ నాకు కోపం ఉందని ప్రూవ్ చేయడానికి తను రోజు నా మీద కోపడుతుంటాడు. ఓహో, అంటే ఎటు చూసినా మీ లవ్ లో కూడా కోపం ఉందన్నమాట. కోపం లేదండి. లేదు. అదే కదా నేను చెప్పేది, కోపమే లేదు. చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ట్రై అర్థమవుతుంది. శాంతి గారు, నాకు వచ్చిన డౌట్ అండి. చెప్పండి. మీకు అసలు కోపం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నాకు కోపం లేదండి. అదే లేదు, నిజమే అండి. లేదండి, నాకు తెలుస్తుంది. కానీ లేదు అని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే మీకు ఎప్పటి నుంచి అనిపించింది అది? అసలు కోపమే లేదండి. ఎప్పటి నుంచి అనిపించడం ఏంటి? సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. చిన్నప్పుడు స్కూల్లో మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు కూడా ఎంతమంది అమ్మాయిలు. నా పక్కన అమ్మాయి అయితే. సరే మీరే చెప్పండి, నేను వెళ్తాను. అది కాదండి, కోపడకండి. నేను ఎక్కడ నాకు కోపమే లేదంటుంటే మళ్ళా కోపడుతున్నాను అంటారు ఎలా అండి ఇలా? రాజుగారు, నా జీవితం అలా అయిపోయింది చూసారా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరో రాజుగారితో మీరు మాట్లాడితే నాకు కోపం రాదా? మీరు చాలా శాంతంగానే ఉన్నారండి, కోపం పడట్లేదు మీరు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చెప్పండి, మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. ఇప్పుడు స్కూల్లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు కదండి. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ ఫ్రెండ్ కి నేనంటే చాలా ఇష్టం, తను కూడా అంటే నాకు చాలా ఇష్టం. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత థిక్ ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్. వెరీ గుడ్. తన బాక్స్ నేను, నా బాక్స్ తను ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. ఓ రోజు ఏం చేసిందంటే, మా మమ్మీ పెట్టిన పులిహోర తనకు బాగా ఇష్టమని నాకు చెప్పకుండానే తినేసింది బాక్స్. ఫ్రెండే కదండి, పర్లేదు. బాక్స్ ఓపెన్ చేసి నేను తినేసావా అని అడిగా. కోపం వచ్చిందా అని అంది. అబ్బాయి నాకు కోపం రాలేదు అని అన్నా. అసలు కోపం రాదు. నేను అదే చెప్పా. కోపం వచ్చిందంటే
కోపం రాలేదు అని చెప్పా. లేదు నీకు కోపం వచ్చింది అని అంటే, అరే కోపం రాలేదు అని అన్నా. లేదు లేదు నువ్వు కోపడుతున్నావు అంది. అరే నా కోపమే రాలేదు కదా, నా కోపం రాలేదు అని చెప్పా. ఇదిగో లేదు నువ్వు కోపడుతున్నావు అంది. కోపం రాలేదు అని చెప్పి బాక్స్ తీసుకుని కొట్టా. అదనమాట, అంటే కోపం లేకుండా బాక్స్ తీసి కొట్టారంటే కోపం వచ్చింటే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వెంటనే ప్రిన్సిపల్ మమ్మల్ని పిలిచాడు. రూమ్కి వెళ్ళాం. ఏంటమ్మా గొడవ అని అన్నాడు. నాకు కోపం రాలేదండి అని అన్నాను. ఎందుకు కోపడ్డావు అంటాడు ఆయన. నాకు కోపమే లేదని నేను చెప్తుంటే ఎందుకు కోపడ్డావు అనే క్వశ్చన్ తప్పు కదండి. చాలా తప్పండి, తప్పు చేశాడు అతను. నేను అదే చెప్పా, నాకు కోపం రాలేదండి, అమ్మాయి కోపం వస్తుంది అని అంది. నాకు కోపం రాలేదు అని చెప్పడానికే నేను బాక్స్ తీసుకుని కొట్టానని చెప్పా. ఓ బాగా చెప్పారు. ప్రిన్సిపల్ ఏమన్నాడండి? ప్రిన్సిపల్ ఆయన కూడా అదే అన్నాడండి, నీ కోపం ఉంది అని అన్నాడు. అరే నాకు లేదు అని అన్నా. మళ్ళా ఉంది అని అన్నాడు. అక్కడంటే బాక్స్ ఉంది, ఇక్కడ పేపర్ వెయిట్ ఉందండి, అది తీసుకుని కొట్టా. పేపర్ వెయిట్ తీసుకుని ప్రిన్సిపల్ కొట్టారు? అవునండి. కోపం లేదని చెప్పడం కోసం? కోపం లేదు కదండి, చెప్పాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోపం లేదు అని ఒప్పుకుంటే ఓకే, లేదు కోపడుతున్నారంటే ఏదో ఒక రకంగా నాకు కోపం లేదని ప్రూవ్ చేయాలి కదా. నేను ఒప్పుకున్నానండి కోపం లేదని. రాజుగారు కొంచెం ఆవిడ చుట్టుపక్కల ఉన్న ఆ మారణాయుధాలు, ఈ పేపర్ వెయిట్లు ఇలాంటివి తీసుకొని పక్కన పెట్టండి. ఎందుకంటే పెళ్లి చూపులకి ఫోటో రెడీ చేసుకుందాం అనుకున్నాను. ఈ టైంలో నా ముక్క మూత పగిలితే బాగోదండి. అయినా మీకు కోపం లేదు కదా? కోపం లేదు, మీకు తొందరగానే పెళ్లి అయిపోతుంది. అయ్యి బాబోయ్. మీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? నాకు ఒకటే అండి. కాదండి, ఈ షర్ట్ అయి ఉంటుందండి, మొన్న కుట్టించుకున్నాను. కాదండి, ఇప్పుడు పక్క చెప్తాను, నా హెయిర్ స్టైల్ అయి ఉంటుందండి. కాదని చెప్తుంటేనే షర్ట్ బాగుందా, కోట్ బాగుందా, హెయిర్ స్టైల్ బాగుందా అనుకుంటా. చెప్పండి. కోపడ్డా అనుకున్నారా? అవునండి. కాదండి, నాకు అసలు కోపమే రాదు. లేదు, మీ పేరు శాంతి, మీ కోపం ఎందుకు వస్తుంది? మీకు అస్సలు రాదు, నాకు తెలుసండి. విషయం ఏంటంటే, నాకు కోపం లేదు, నాకు కోపం రాదు అని ఒప్పుకున్న వ్యక్తుల్లో మీరు మూడో వ్యక్తి అండి. వాళ్ళకి లిస్ట్ ఇస్తాం కదా, అలా ఇస్తే మీకు మూడో నెంబర్. ఇలా టాప్ 10 టాప్ 5 లో నేను థర్డ్. yes. ఓహో అవునండి. మరి మిగతా ఇద్దరు ఎవరండి? మా మమ్మీ, మా డాడీ. మీ అమ్మగారు, నాన్నగారు. అదేంటోనండి, నాకు ఎవరైనా కొంచెం కనెక్ట్ అయితే మా మమ్మీ డాడీ తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ని ఇచ్చేస్తుంటా. ఓకే. ఇంతకు ముందు నా బాయ్ ఫ్రెండ్ ప్రశాంత్ అని చెప్పాను కదా, తను కూడా అంతే. మా మమ్మీ డాడీ తర్వాత తనే అనుకున్నాను. అంతే కదండి, బాయ్ ఫ్రెండ్ మూడో ప్లేస్ కదా. కానీ ఏం చేశాడు, రోజు నాకు కోపం వస్తుంది అంటాడు. నా కోపం రాదని చెప్తున్నాను, కోపం వస్తుందని అంటాడు. కోపం రాదని చెప్తుంటే మళ్ళా కోపం అని అంటాడు. ఇంకా నేను తట్టుకోలేకపోయాను. నాకు విపరీతమైన కోపం పెరిగిపోయింది. కోపం రావట్లేదు అని అంటే కోపం వస్తుంది అన్నప్పుడు. ఓహో. అప్పుడు అక్కడ ఏదో చౌరస్తా ఉంటది, అది చౌరస్తా ఏంటి అని అంటే నాంబోలి చౌరస్తా అండి? కాదండి, పైన ఒక బ్రిడ్జ్ కూడా ఉంటది. బ్రిడ్జ్ అంటే సికింద్రాబాద్ అయి ఉంటదండి. అబ్బా కాదండి, సికింద్రాబాద్ కూడా కాదు, కిందన పల్లీలు కూడా అమ్ముతుంటారు. సికింద్రాబాద్ అయి ఉంటదండి, అంటే పల్లీలు కట్ట అంతా కూడా మనం వెళ్ళి చూసింది. కాదని చెప్తుంటే మరి ఎక్కడండి? అదే గుర్తు రావట్లేదండి. ఇంకేదన్నా పక్కనే చంద్ర వైన్స్ ఉంటది కదండి. బా కాదని చెప్తుంటేని చంద్ర వైన్స్ కాదు, పల్లీలు కాదు, సికింద్రాబాద్ కాదు, కొంచెం కుక్కడపల్లి అండి. కరెక్ట్ కరెక్ట్. కూకట్పల్లి చౌరస్తా దగ్గర మెట్రో స్టేషన్ ఉంది, మీకు ఐడియా ఉందా? ఎందుకు లేదండి రాజుగారు, నేను ఎప్పుడు కూకట్పల్లి మెట్రో స్టేషన్. చెప్పండి. ఆ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం, అంటే మాకు కొంచెం వర్క్ ఉండి అక్కడి నుంచి బయలుదేరాల్సి వచ్చింది. ఓహో. మేమిద్దరం మెట్రో స్టేషన్కి వెళ్తే, నీకు కోపడుతున్న ప్రతిసారి అని అన్నాడు. అరే నాకు కోపం రాలేదు అని అన్నా. మీకు బేసిక్గా రాదు కదండి? రాదు కదండి. లేదు నువ్వు కోపడుతున్నావు అని అన్నాడు. అరే నాకు కోపమే లేదు అని అన్నా. లేదు కోపడుతున్నావు అని అన్నాడు. 3 సార్లు అన్నాడు. నాకు ఎంత విపరీతమైన కోపం వస్తుందండి. బేసిక్ గా నేను కోపడే వ్యక్తినా? అస్సలు కాదండి. అన్ని సార్లు నీకు కోపం వస్తుంది అని అంటే ఏ మనిషికైనా సహజం కదా. మనిషి కోపం వస్తుందండి. ట్రైన్ వస్తుంది, నాకు కోపం వచ్చి నాకు కోపం రావట్లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి తోసేసా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీకు కోపం రావట్లేదని ప్రూవ్ చేసుకోవడానికి అతన్ని ట్రైన్ మీద తోసేశారు. ట్రైన్ మీద కాదండి, ట్రైన్ వస్తుంది ముందుకు తోసేసా. ఇప్పుడు ఏంటండి అతని పరిస్థితి? హాస్పిటల్ ఉన్నాడండి. హాస్పిటల్ ఉన్నాడు, బతికే ఉన్నాడు కదండి. ట్రీట్మెంట్ జరుగుతుంది, అంతా ఈశ్వరీచ్ఛ.